ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారరీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వవసన సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా 28వ తారీఖు రోజున సంభవిస్తుంది. గోచారరీత్యా చంద్రమంగళ యోగం కన్యారాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కన్యారాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం, మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం సప్తమీక్షణతోటి, మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శనీశ్వరుడిని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. గోచారరీత్యా గ్రహాల యొక్క దృష్టి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం, కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంగారకుడు అంతా కూడా 45 రోజుల తర్వాత ప్రధానంగా జూలై 28వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకు వస్తుంటాయి. అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచి ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళ యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఎటువంటి దోషం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వీకంతా కూడా గోచారరీత్యా ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, గురు చరిత్ర పారాయణం, ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవానుడి యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర కానీ మత్స్యకంతి యొక్క చరిత్ర, ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది. ప్రధానంగా ఆ కురువంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శంతన మహారాజు చరిత్ర కానీ, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహదోషాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి, ఈ గ్రహదోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించారు. భీష్మ పితామహ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది. భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహుడు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క అష్టవసుల యొక్క జననాలు ఏ రకంగా జరిగాయి, అష్టవసుల యొక్క ఇతిహాసం ఏంటి, అష్టవసుల యొక్క శాప ఇతిహాసం ఏంటి, ప్రధానంగా ఈ యొక్క వశిష్ఠ మహాముని ఈ అష్టవసులకు ఇచ్చిన శాప ఇతిహాసం ఏంటి, ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం, ఆ ఇతిహాసాన్ని అంతా కూడా ప్రవచనం లాగా వినడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. ఈ యొక్క మత్స్యగంధికంతా జననం జరిగింది. ప్రధానంగా మత్స్యగంధికంతా కూడా పుట్టాడు కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఆ ఒక చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వేదవ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా వినడం ద్వారా, వ్యాస భగవానుడి యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది, మోక్ష జ్ఞానం లభిస్తుంది. కావున వ్యాస పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని గురు చరిత్ర పారాయణం కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క
శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, గురు సంబంధిత చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి చరిత్రనంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ, ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈ చంద్రమంగళ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకుందాం. మీనరాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషమైన పుణ్య ఫలితం వచ్చే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. జూలై మాసంలో అంతా కూడా చంద్రమంగళ యోగం అంతా కూడా 28వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా కన్యారాశి ప్రవేశం చేస్తున్న అంగారకుడు రాహుకేతు దోషాల నుంచి బయటపడిన తర్వాత అంగారకుడు కన్యారాశిలో ప్రవేశం చేస్తున్నారు 45 రోజుల తర్వాత. ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగం అనేది చంద్రుడు మరియు అంగారకుడు కలయిక, పరస్పర వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు అంగారకుడు పరస్పర వీక్షణ జరుగుతుంది, సమసప్త వీక్షణ జరుగుతుంది. అఖండ పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వీరంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము తిలలు దానం చేయడం యొక్కరంగా ఉంటుంది. ఓం శరవణ బాబాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల అంగార గ్రహదోష నివారణ జరుగుతుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా ఈ యొక్క దానిమ్మ పళ్ళ రసంతో అభిషేకం చేసుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. గంధోతకంతో, నారికల జలంతో, చెరుకు రసంతో మరియు ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల, తేనెతో అభిషేకం చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. సువాసిని అర్చన విధానం ఆచరించాలి. ఎవరైతే కనుక శ్రావణ మాసంలో విశేషంగా సువాసిని అర్చన విధానం చేసుకుంటారో, ముత్తైదులకంతా కూడా శనగలు దానం చేయడం వల్ల, వస్త్రదానం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. కావున అందరికీ విశేషమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా పరిష్కారం చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజయోగానికి కారణమవుతుంది. ధనప్రాప్తి కలుగుతుంది. అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున అందరికీ విశేషమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా పరిష్కారాలు చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించండి. చండీ హోమాది కార్యక్రమాలు, శ్రీసూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు ఆచరించండి. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. ప్రధానంగా వీరంతా కూడా శ్రేష్టమైన జీవితం జీవించడానికి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా తులసిమాల సమర్పించడం మంచి శుభ ఫలితంగా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. కావున అందరికీ విశేషమైన పుణ్య ఫలితం కోసం పరిష్కారం చెప్తున్నాం. రాజయోగానికి కారణమవుతుంది. శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. గోమాత సేవలో భాగంగా ఉలవలు, శనగలు, ప్రధానంగా బొబ్బర్లు అంతా కూడా నానబెట్టిన బొబ్బర్లు కానీ, ఈ యొక్క ఉలవలు కానీ, శనగలు కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. క్రమేపీ ప్రతిరోజు కూడా గోమాత సేవ చేయండి. రావి చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా పుణ్యప్రాప్తి వచ్చే విధంగా చంద్రమంగళ యోగంలో అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా శ్రావణ మాసంలో అందరూ కూడా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేయాలి. వరలక్ష్మి రూపంలో అందరూ కూడా పూజ చేస్తుంటారు. ప్రధానంగా ఈ యొక్క దద్దోజనం నివేదన చేసిన అమ్మవారికి ప్రీతికరంగా శనగలంతా కూడా నివేదన చేసి ఈ యొక్క ముత్తైదులకంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి శనగలు కానీ, ఈ యొక్క వస్త్రదానం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. పువ్వు తాంబూలం కానీ, పండు తాంబూలం కానీ విశేషంగా దానం చేయాలి. అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వాయనాలంతా కూడా ఇచ్చుకోవాలి. సుగంధ ద్రవ్యాలన్నీ ప్రధానంగా చూసుకుంటే సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి విశేషంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం అఖండ పుణ్యప్రాప్తి వస్తుంది. ప్రధానంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక విశేషంగా మల్లెపూలతోటి అమ్మవారికి శ్రీసూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటారు. మల్లెపూలతోటి పుష్పాభిషేకం చేస్తుంటారు. తామర పూలతోటి అలంకరణ చేయడం కానీ అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా తేనెతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, తేనెతోటి శ్రీసూక్త విధానంగా లక్ష్మీ మూలమంత్ర విధానంగా, మహాలక్ష్మి మూలమంత్ర విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శ్రావణ మాసంలో యజ్ఞాతి కృతులు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం, శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమం కానీ, ఈ యొక్క పురుష సూక్త విధానంగా లక్ష్మీనారాయణ మూలమంత్ర విధానంగా యజ్ఞాతి కృతులు చేసుకోవడం కానీ, గోమాత సేవ చేయటం వల్ల ప్రధానంగా ఉలవలు, బొబ్బర్లు, శనగలంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పించడం, ప్రతినిత్యం కూడా గోమాత సేవలో పాల్గొనడం, ఈ యొక్క తోటకూర కానీ, గొంగూర కానీ సమర్పించడం వల్ల
అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. అవకాశం ఉంటే కనుక గోమాతకి ప్రతి శుక్రవారం రోజున ఈ యొక్క ప్రదోష వేళలో 6:30 నుంచి 7:30 లోపు కానీ 8 గంటల లోపు కానీ ప్రధానంగా గోమాతకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, పసుపు కుంకుమ గంధంతో గోమాతకు అలంకరణ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి. వ్యాపారంలో అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ మీకు ప్రమోషన్స్ రావడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క జూలై మాసంలో మీరంతా కూడా పరిష్కారాలు ఆచరించండి. అఖండమైన అష్టైష ప్రాప్తి అవుతుంది. జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా అఖండమైన ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.